బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించబోతున్నా. ఆ వీడియో ఒకవేళ మీతో పాటు మీ పిల్లలు ఎవరైనా చూస్తుంటే దయచేసి వాళ్ళను ఆ వీడియో చూడనివ్వకండి. ఎందుకంటే ఒక తండ్రి అసలు అతన్ని తండ్రి అని పిలవడానికి కూడా సిగ్గేస్తుంది. ఎందుకంటే కన్న కూతుర్ని తల్లిదండ్రులు ఇలా చూసుకుంటారు మనకు తెలుసు. కొంతమంది తమ కూతురి పాదాలను నెత్తిపైన పెట్టుకొని పూజించే తండ్రులు కూడా ఉన్నారు. కానీ ఈ తండ్రి మాత్రం తన కూతురు ఆదివారం రోజు ఇంట్లో కూర్చొని చదువుకుంటుంటే ఆ పసి పాప దగ్గరికి వెళ్ళి కాళ్ళతో తన కూతుర్ని కన్న కూతుర్ని కాళ్ళతో తంతు దారుణానికి పాల్పడ్డాడు. అయితే ఆ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఒక సైకో లాగా ఒక తండ్రి ప్రవర్తించాడు. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూడబోతున్నాం. అయితే ఆ దృశ్యాలు కాస్త మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు. కానీ అక్కడ ఏం జరిగిందో చూపించడం మాత్రమే బిగ్ టీవీ ఉద్దేశం. మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం కాదు. బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాడు కదా ఈ దుర్మార్గుడు, అతడి పేరు మిర్యాల సురేష్. అతనికి ఒక కూతురు ఉంది. అయితే ఆ అమ్మాయి సండే రోజు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ రాసుకోవడానికి ఇంట్లో కూర్చొని స్టడీ టేబుల్ పైన బుక్ పెట్టుకుని రాసుకుంటూ చదువుకుంటుంది. అయితే అలా చదువుకుంటున్న ఒక అమ్మాయి దగ్గరికి ఈ కసాయి తండ్రి వెళ్ళి ఆ అమ్మాయిని కాళ్ళతో చూడండి అక్కడ కాళ్ళతో తంతున్నాడు. అమ్మాయిని కాళ్ళతో తంతున్నాడు. చదువుకుంటుంది అమ్మాయి. అయితే అతడి పేరు మిర్యాల రమేష్. అమ్మాయి బుద్ధిగా చదువుకుంటుంది, స్టడీ టేబుల్ పైన బుక్స్ పెట్టుకుని రాసుకుంటుంది. అలాంటి కూతురి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి మిర్యాల రమేష్ అనే వ్యక్తి కాళ్ళతో తంతున్నాడు. చూడండి ఒకసారి ఇలా తంతున్నాడు. అంటే కన్న కూతుర్ని కొంతమంది చాలా మంది మనలో మన సాంప్రదాయం మన భారత సాంప్రదాయంలో కూతురు అంటే ఎంతగానో ప్రేమిస్తాం, గౌరవిస్తాం. కొంతమంది చాలా మంది కూడా పూజిస్తారు కూతుర్ని. ఆడపిల్లల అయినా కానీ కూడా ఎంతో గౌరవంతో మాట్లాడతాం, వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం. అలాంటిది ఒక చిన్న పాపాన్ని చూడకుండా ఆ అమ్మాయిని కాళ్ళతో తంతు ఒక మృగంలాగా ఆ తండ్రి, అది కూడా కన్న తండ్రి ప్రవర్తిస్తున్న ఆ దృశ్యాలు చూసి చాలా మంది వీడొక తండ్రేనా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఆ విజువల్స్ మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఇంట్లో బుద్ధిగా చదువుకుంటున్న కన్న కూతురి తలపై కాలుతో తంతు చిత్రహింసలకు గురి చేశాడు ఒక తండ్రి. అయితే ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ దాడి చేశారు. కూతురిపై దాడి చేస్తూ సెల్ ఫోన్లో వీడియో తీసిన ఒక వ్యక్తి సెల్ ఫోన్లో వీడియో తీశాడు. అయితే రెడ్డిపాలెంకు చెందిన మిర్యాల రమేష్ తన కూతురిపై దాడి చేసిన టైంలో మరొక వ్యక్తి ఆ దృశ్యాన్ని అంతా కూడా తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే వీడియో చూసి చాలామంది చిల్డ్రన్ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. అయితే కంప్లైంట్ రావడంతో మిర్యాల రమేష్ పై పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు. సో ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే నిజంగా వాస్తవానికి కూతురు ఇంట్లో ఉందంటే అది ఒక ఇంట్లో ఎంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయి. ఇంట్లో అంటే అమ్మాయి తిరుగుతుందంటే లక్ష్మి తిరుగుతున్నట్టు కూడా చాలా మంది భావిస్తుంటారు. అంటే దేవతలతో కొలుస్తుంటారు, దేవతలతో సమానంగా ఆడపిల్లల్ని చూస్తుంటారు. అలాంటిది ఈ తండ్రి, ఈ కసాయి తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నాడో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఎందుకు కొడుతున్నావు రాముని? ఎందుకు కొడుతున్నావు రాము? కాలు నొప్పుంది రాము. ఎందుకు మనుషులంటే ఎందుకంటే ఎందుకు కొడుతున్నావు రాముని? ఎందుకు కొడుతున్నావు రాము? బయట చూసారుగా
అక్కడ వీడియో తీస్తున్న వ్యక్తి ఎందుకు తంతున్నావు, ఎందుకు కొడుతున్నావు రాము అని అడుగుతుంది. అండ్ ఆల్సో ఆ అమ్మాయి కూడా ఏడుస్తుంది, చిన్న పాప ఏడుస్తుంది. అయినా కూడా కనికరించకుండా ఆ అమ్మాయి పైన కాళ్ళతో కొడుతూ, తలపైన కాళ్ళతో కొడుతూ కూడా చిత్రహింసలకు గురి చేశాడు. ఇతను అసలు ఒక తండ్రేనా? మీకేమనిపిస్తుంది? ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? కామెంట్ చేయండి. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఎస్ భాస్కర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక తండ్రి తన కన్న కూతుర్ని కాళ్ళతో తంతున్నాడు. సో దీన్ని ప్రజెంట్ ఇతని పైన కేసు ఫైల్ అయ్యిందని చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గ్రామానికి చెందిన మిరియాల రమేష్ సారపాకలో ఐటీసీ పేపర్లో పర్మనెంట్ ఉద్యోగిగా రమేష్ తన విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రోజున కూతురు ఇంట్లో భవానీతో కలిసి అంటే రమేష్ తన భార్య భవానీతో కలిసి సారపాకలో ఓ ఇంటిని అద్దె తీసుకుని వాసం ఉంటున్నారు. మొదటగా మిరియాల రమేష్ ఇటీవల కాలంలో బెట్టింగ్లకు పాల్పడుతూ మద్యానికి బానిసై కుటుంబంలో కలహాలు మొదలైపోయి ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ భార్య భర్తల మధ్యన తరచుగా గొడవలు వస్తున్నాయి. పెద్ద మొదటి సమక్షంలో కూడా పలుమార్లు పంచాయతీలు పెట్టుకొని కుటుంబాన్ని చక్కగా సంసారం చేసుకోవాలంటూ చెప్పినప్పటికీ మాత్రం రమేష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరిగా నిన్న ఆదివారం రోజున సెలవు దినం కావడంతో ఆయన అంటే శనివారం నైట్ షిఫ్ట్ ముగించేసుకొని ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత తన ఇంట్లో బుద్ధిగా చదువుకుంటున్నట్టు తన కూతురు మొత్తానికైతే ఆ పాపను కాళ్ళతో ఒకసారి ముఖంపై తన్నుతూ ఒకవైపు స్టేటస్ అంటే సెల్ ఫోన్ చిత్రీకరిస్తున్న పాపను తంతున్న నేపథ్యంలో భార్య వద్దు రాము, ఎందుకు కొడుతున్నావు రాము పాపను అంటూ కూడా ఆమె వారిస్తున్న నేపథ్యంలో చివరకు భర్త చేసే యొక్క ఆగడాలకు విసిగి చెందిన భార్య ఒక వీడియో తీసి తాను తీసిన తర్వాత తన యొక్క బుద్ధి తన యొక్క ఎలా ప్రవర్తిస్తారో చూపెట్టేందుకు తను చూపెట్టారు. దాన్ని ఆయన ఇంకా సీరియస్ తీసుకోకుండా కానీ సైకోయిజం ప్రదర్శిస్తూ టోటల్ గా ఆ వీడియోని తన స్టేటస్ లో వాట్సాప్ లో పెట్టుకునే పద్ధతిలో ఫలితంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ యొక్క స్టేటస్ చూసి రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసి కాస్త మందులు ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. చివరకు పాపే చివరకు 1098 ఫోన్ చేసి ఒక అమ్మాయికి జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులకు కంప్లైంట్ కూడా చేసిన నేపథ్యం అంటే ఐసిడిఎస్ కు కంప్లైంట్ చేసింది. మొత్తానికైతే ఐసిడిఎస్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సూపర్వైజర్ చేరుకొని అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసి ఆమె ఫిర్యాదు మేరకు బుర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదైంది. పోలీసులు కూడా ఎంక్వైరీ దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపున రమేష్ యొక్క ఆగడాలపై అంటే రమేష్ ప్రవర్తనపై కూడా భార్య కూడా విసుగు చెంది వాళ్ళ మార్లు తన పుట్టింటికి వెళ్ళిన నేపథ్యం కూడా ఉంది. సయ్యద్ మొత్తానికైతే ఈ యొక్క ఘటన మాత్రం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. వాస్తవానికి ఏదైనా కూతురు తప్పు చేస్తే మందలించాల్సిన తండ్రి, ఒకవైపున ఏదైనా ఉన్నా కడుపులో పెట్టుకోవాల్సిన తండ్రి మొత్తానికి తన కాళ్ళతోటి ముఖం మీద తనడంతో అదిగాక పైచాచి కానందంతో వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని తన యొక్క అంటే నిరంకుశత్వాన్ని ప్రదర్శించని చెప్పుకోవచ్చు. సయ్యద్ మొత్తానికైతే ఈ యొక్క ఘటన యావత్ బుర్గంపాడు మండల పరిధిలో కూడా అంటే మండలం కావచ్చు నాగినేపురం రెడ్డిపాలెం గ్రామ ప్రజలు కూడా అసహ్యం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. రమేష్ ఇప్పటికే ఆయన చేసిన వ్యవహార శైలిపై కూడా ఆ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అభోశోమతుల పిల్ల 4వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారి బాలికపై తండ్రి చేసినటువంటి వికృత చర్యలకు మొత్తానికైతే ఆ పోలీసులు కూడా విస్మయం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఐసిడిఎస్ అధికారులకు బాలికే ఫోన్ చేసి తన తండ్రి నాతో ఇట్లా చేస్తున్నారని చెప్పడంతో కూడా ఒక రకంగా చెప్పాలంటే పిల్లగాళ్ళ అవగాహన కూడా ఒక వైపున ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తన తల్లి తన యొక్క తండ్రి చేస్తున్నటువంటి భర్త చేస్తున్నటువంటి ఆగడాలపై కూడా ఆమె కూడా వీడియో తీసి తనకు చూపెడుతున్నా కానీ ఆయన ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడమే కాకుండా కనీసం తాను చేసిన తప్పును తాను సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయకపోవడం కూడా చివరికి ఇంకా భార్యపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెను కూడా కొట్టబోయిన నేపథ్యం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క ఘటన మాత్రం నాగినేనిపాలెంలో మాత్రం అంటే రెడ్డిపాలెంలో ఈ యొక్క ఘటన మాత్రం కలకలం రేపుదని చెప్పుకోవచ్చు. సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భాస్కర్. సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి తన కన్న కూతుర్ని చదువుకుంటున్న చిన్న పాపని అక్కడ ఆ వీడియో తీస్తున్న వ్యక్తి కూడా ఎందుకు కొడుతున్నావు రాము అంటూ కూడా ఆవిడ అడిగారు. అయినా కూడా కనికరం చూపించకుండా ఆ పాప పైన కాళ్ళతో తంటూ చిత్రహింసలకు గురిచేశారు. అయితే ఈ వీడియో రికార్డ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగానే చాలామంది చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేశారు. సో దీంతో స్థానికంగా ఉండే చాలామందికి కూడా మిరియాల రమేష్ పైన కేసు ఫైల్ చేయడం జరిగింది. సో దీంతో పోలీసులు అతనిపైన కేసు ఫైల్ చేశారు. అయితే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారా లేకుంటే ఇతనికి ఎలాంటి శిక్ష పడుతుందో కూడా ఫర్దర్గా పోలీసులు విచారణలో తెలుస్తుంది. అయితే ఇలాంటి వాళ్ళను ఎలాంటి శిక్ష ఇస్తే కరెక్ట్ అంటారు? మీకేమనిపిస్తుంది? ఇలా చిన్నపిల్లలను ఏకంగా
ఆ కూతుర్లను చిన్న చిన్న పిల్లలపైన హింసించి వాళ్ళపైన దాడికి దిగి వాళ్ళకు ఏం తెలియని వయసులో ఇలాంటి ఒక ట్రామా వాళ్ళకి, అంటే ఈ ఏజ్లో వాళ్ళకు కంప్లీట్గా ఆడుకోవడం, హ్యాపీగా ఉండటం, వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఇలాంటివి పెద్దవాళ్ళు దగ్గర ఉండి నేర్పించాలి. కానీ అలాంటిది తండ్రి స్థానంలో ఉండి ఇలాంటి దారుణమైన పని, అది కూడా కాళ్ళతో దయ లేకుండా అమ్మాయి మొహం పైన కొడుతున్నాడు ఈ దుర్మార్గుడు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది కామెంట్ బాక్స్లో తెలిపండి. అండ్ ఫర్దర్గా దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే పోలీసులు కేసు ఫైల్ చేశారు అండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కాళ్ళు నొప్పి ఉంది రాము, ఎందుకు మనుషులు అంటే ఎందుకంటే ఎందుకు కొడుతున్నావు రాము అని? ఎందుకు కొడుతున్నావు రాము? Thanks.